అసలే కోతి ఆపై కొబ్బరి చిప్ప దొరికిందన్నట్లే ఉంది ఫేస్బుక్ పరిస్థితి. ఇప్పటికైతే తప్పుడు సమాచారంతో సోషల్ మీడియా యూజర్లు గందరగోళానికి గురవుతుంటే ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసలు ఫేస్బుక్లో ఫ్యాక్ట్ చెకింగ్ ప్రోగ్రామ్నే ఎత్తేస్తామన్నారు. దీంతో ఫేస్బుక్, ఇన్స్టాలో తప్పుడు సమాచారం వరదలా రానుంది. మెటా ఫ్యాక్ట్ చెక్ ప్రోగ్రామ్ ను తొలగిస్తున్నట్లు ప్రకటించారు మార్క్ జుకర్బర్గ్. సెన్సార్షిప్ విధానాన్ని కూడా మార్చాలని నిర్ణయించారు. టెస్లా అధినేత ఎలన్ మస్క్ బాటలోనే మెటా సీఈఓ అడుగులు వేస్తున్నారు. వ్యక్తులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వెల్లడించవచ్చని తెలిపారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫారంలలో తప్పుడు సమాచారాన్ని నియంత్రించేందుకు థర్డ్ పార్టీ ఫ్యాక్ట్ చెకింగ్ కు అవకాశం కల్పిస్తున్నారు. జుకర్బర్గ్ నిర్ణయంతో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్ వంటి మెటాలోని అన్ని ప్లాట్ఫామ్ల నుంచి ఫ్యాక్ట్ చెక్ ప్రోగ్రాం రద్దు కానుంది. Hey everyone, I want to talk about something important today because it's time to get back to our roots around free expression on Facebook and Instagram. I started building social media to give people a voice. I gave a speech at Georgetown 5 years ago about the importance of protecting free expression, and I still believe this today. But a lot has happened over the last several years. There's been widespread debate about potential harms from online content. Governments and legacy media have pushed to censor more and more. A lot of this is clearly political. మెటా సంస్థ ఫ్యాక్ట్ చెకింగ్ ద్వారా కంటెంట్ ను నియంత్రిస్తూ వస్తోంది. ఇప్పుడు ఇక నియంత్రణ లేదు. కొన్ని నిబంధనలకు లోబడి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్స్ లో ఏవైనా పెట్టుకోవచ్చు. ఏం రాసామన్న దానిపై నియంత్రణ ఉండదు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారేమోనని భావిస్తున్నారు. ఎందుకంటే ట్విట్టర్ ట్రంప్ కు బాగా అనుకూలం. ఫేస్బుక్ అలా కాదు. ఈ నేపథ్యంలో ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకే జుకర్బర్గ్ ఈ నిర్ణయం తీసుకున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ట్రంప్ తో సత్సంబంధాలున్న వారికి మెటా బోర్డులో పెద్దపీట వేస్తున్నారు. మెటా కమ్యూనిటీ నోట్స్ మోడల్ అనే కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. అన్ని వర్గాల అభిప్రాయాలను ఇకపై ఫేస్బుక్ లో పెట్టుకునే వెసులుబాటు వస్తోంది. సెంట్రల్ ఫ్యాక్ట్ చెకింగ్ ప్రోగ్రాం ఉండకపోతే ఫేక్ న్యూస్ పెరిగిపోనుందంటున్నారు విశ్లేషకులు. అసలే తప్పుడు సమాచారం ఈజీగా జనాల్లోకి వెళ్లిపోతున్న రోజులివి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో అసలు కంట్రోల్ లేకపోతే పరిస్థితి ఏంటన్నదే ప్రశ్న. కమ్యూనిటీ నోట్స్ మోడల్ అనేది ఎలన్ మస్క్ తన ట్విట్టర్ ప్లాట్ఫామ్ ను ప్రాచుర్యంలోకి తెచ్చిన మోడల్. ఇందులో వారు తమ కమ్యూనిటీకి ఏది తప్పు ఏంటో నిర్ణయించే హక్కుని ఇస్తారు. అంటే ఏది తప్పుడు సమాచారమో ఏది కాదో ప్రజలు నిర్ణయించుకుంటారు. ఫ్యాక్ట్ చెకింగ్ చేసే వారికి కొన్ని రాజకీయ అభిప్రాయాలున్నాయని అందుకే తీసేశామంటున్నారు జుకర్బర్గ్. మెటా నిర్ణయంతో థర్డ్ పార్టీ ఫ్యాక్ట్ చెకింగ్ ప్రోగ్రామ్ లో కీలక భాగమైన అనేక ఫ్యాక్ట్ చెకర్ సంస్థలకు ఇది ఎదురు దెబ్బ. చాలా మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. మెటాకు అవుట్ సోర్సింగ్ విధానంలో ఫ్యాక్ట్ చెక్ చేస్తున్న వారు దివాళా తీసినట్లే. మెటాలో ఫ్యాక్ట్ చెకింగ్ ప్రోగ్రాం 2016లో ప్రారంభమైంది. ఈ ప్రోగ్రాం తప్పుడు సమాచారాన్ని గుర్తించేది. తప్పుడు సమాచారం పెరుగుతుంది కాబట్టి సోషల్ మీడియా ప్రజాస్వామ్యానికి మరింత ప్రమాదకరంగా మారే ప్రమాదం ఉంది. But there's also a lot of legitimately bad stuff out there. Drugs, terrorism, child exploitation. These are things that we take very seriously, and I want to make sure that we handle responsibly. So we built a lot of complex systems to moderate content. But the problem with complex systems is they make mistakes. Even if they accidentally censor just 1% of posts, that's millions of people. And we've reached a point where it's just too many mistakes and too much censorship. సోషల్ మీడియాలో ఇకపై అబద్ధాలు, ద్వేషాన్ని విస్తృతంగా ప్రచారం చేయవచ్చు. వాటిని ప్రజల మీదకు వదిలేయవచ్చు. దీంతో యూజర్లు తీవ్ర గందరగోళానికి గురవుతారు. అందుకే వాస్తవాలు తెలియాలి అంటే స్టాండర్డ్ న్యూస్ పేపర్లు, టీవీలపై ఆధారపడక తప్పదు. అమెరికాలో ఫ్యాక్ట్ చెకర్స్ ను ఇప్పటికే మెటా సంస్థ తొలగించింది. మిగతా దేశాల్లోనూ ఇదే పరిస్థితి. ఫ్యాక్ట్ చెక్ ను మెటా నిలిపివేయడంతో మన దేశంలోనూ కొన్ని రాజకీయ పార్టీలు చెలరేగిపోనున్నాయి. తప్పొప్పులతో సంబంధం లేకుండా ఏదైనా కంటెంట్ పెట్టేయచ్చు. ఓటర్లను ప్రభావితం చేయవచ్చు. కాబట్టి ఎవరికి వారే సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితమైన వార్తల కోసం మెయిన్ స్ట్రీమ్ మీడియాను చూడాల్సిందే.